ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పాలిసెట్ రిజల్ట్స్ కోసం పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఏపీ పాలిసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు ర్యాంక్ కార్డు త్రూ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ మెనూ అని ఒక డైలాగ్ బాక్స్ విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు పాలిసెట్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి. మీ ర్యాంక్ కార్డ్ అనేది విజిబుల్ అవుతుంది. ర్యాంక్ కార్డులో హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇందులోనే పాలిసెట్లో మీకు వచ్చిన ర్యాంక్ కూడా ఉంటుంది. ఈ విధంగా పాలిసెట్లో మీ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలిసెట్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. కౌన్సిలింగ్లో 4 స్టెప్స్ అయితే ఉంటాయి. రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ 4 స్టెప్స్లో మీ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. కౌన్సిలింగ్కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంటాయి. సో మీరు ఆ వీడియోని వాచ్ చేయండి. కౌన్సిలింగ్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. పాలిసెట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. మీ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.